హాయ్, ఎలా ఉన్నారు? ఈ సంక్రాంతికి నూనె పిండి వంటలతో పాటు ఇలా హెల్తీ అండ్ రెసిపీస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిల్లలందరికీ పెడదామండి. ఇవేంటి అనుకుంటున్నారా? పల్లీలు చెక్కండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నోటికి అంటుకోకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే విధంగా నేను చూపిస్తాను. అయితే ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక దలసరపాటి కళాయిని తీసుకుని దానిలోకి 1 కప్పు పల్లీల్ని యాడ్ చేసుకున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్ని బాగా వేపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు పైన మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉండిపోతాయి. అలా చేసుకుంటే పల్లీ చెక్కలు అస్సలు టేస్టీగా ఉండవు. కాబట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీల్ని లోపల వరకు వేగేలా బాగా వేపుకోవాలండి. అటు ఇటు కలుపుకుంటూ వేపుకుంటే పల్లీలు అన్ని సైడ్స్ బాగా వేగి మాడిపోకుండా ఉంటాయి. అందుకని నేను ఈ పల్లీల్ని అటు ఇటు కలుపుతూ వేపుతున్నానండి. చూడండి, పల్లీల పైన పొట్టు కాస్త బాగా బ్రౌన్ కలర్లోకి మారితే మనకు పల్లీలు బాగా వేగినట్టు. ఈ పల్లీల నుంచి పొట్టు సెపరేట్ అయిపోతుందండి బాగా వేగితే. ఇలా ఫ్రై అయ్యాక పల్లీల్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు ఉంచేసేయండి. బాగా చల్లారాక ఈ పల్లీల నుంచి పొట్టు సెపరేట్ చేద్దాం. ఇలా ప్రెస్ చేస్తే పల్లీలు ఉన్న పొట్టు ఈజీగా సెపరేట్ అయిపోతుందండి. కాసేపు ఇలా పల్లీల్ని ప్రెస్ చేశాక దీని నుంచి పొట్టు సెపరేట్ చేయడానికి నేను ఇలా బూరెల బుట్టను తీసుకుని ఈ పల్లీల్ని ఇందులో వేసుకుంటే ఇలా పొట్టు ఈజీగా సెపరేట్ చేసేయచ్చండి. అక్కడక్కడ గింజలు ఉంటే ఇలా ఒక్కొక్కటి తీసుకుని వాటి నుంచి కూడా పొట్టు సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం పల్లీలకి పొట్టు సెపరేట్ చేసుకుని పక్కన ఉంచేసుకుందాం. ఈ పల్లీ చెక్క కోసం పాకాన్ని రెడీ చేద్దాం. ఒక పాన్ పెట్టుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం కరిగి పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈలోపు మనం పల్లీల నుంచి పొట్టు సెపరేట్ చేసేసుకున్నాం కదా, ఈ పల్లీల్ని తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కాస్త బరగ్గా పొడి చేసుకోవాలండి. ఈ పల్లీల్ని యాడ్ చేసుకున్నాక కాస్త బరగ్గా వచ్చే వరకు పల్లీల్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. అప్పుడు పల్లీ చెక్కలు తిన్నప్పుడు మనకి మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఈ పాకాన్ని ఇలా ఉడకనిస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం పల్లీ చెక్క వేసుకోవడానికి ఒక చెక్కను రెడీ చేసుకుంటున్నామండి. చెక్క మీదే కాదు, ప్లేట్ మీద కూడా ఈ పల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా చెక్క మీద చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చెక్క నుండి త్వరగానే ఊడిపోద్ది. నేను వెజిటేబుల్ కట్టర్ని తీసుకుని దానికి ఇలాగా కాస్త నెయ్యి రాసుకుని రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు పాకాన్ని చూద్దాము. ఇలా పాకం ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా పాకాన్ని వాటర్లోకి తీసుకుని చెక్ చేసుకోవాలండి. చూడండి, పాకాన్ని అంతా దగ్గరికి తీసుకుని ఇలా చెక్ చేసుకుంటున్నాను. పాకం ఉండగా అయింది కానీ విరగట్లేదు కాబట్టి ఇంకా మనకి పాకం రెడీ అవ్వలేదు. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పాకాన్ని బాగా ఉడకనివ్వాలండి. తొందరపడి మనం వేసేసామంటే ఈ పల్లీ చెక్కలు గట్టిగా ఉండవు. మనం తిన్నప్పుడు పంటికి అంటుకుని చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కాబట్టి మనకి పర్ఫెక్ట్గా పాకం బాగా వస్తేనే మనకి పల్లీ చెక్కలు బాగా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్లో తీసుకుని చెక్ చేసుకుంటున్నాను. 3 మినిట్స్కి ఒకసారి ఇలా పాకాన్ని వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పాకాన్ని చేతిలోకి తీసుకుని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా 2 ముక్కలుగా అయిపోవాలండి. అప్పుడు మనకి పల్లీలకి పాకం బాగా రెడీ అయినట్టండి. అప్పుడు మనం తినేటప్పుడు పల్లీ చెక్క కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుందండి. పాకం మాత్రం ఇలా వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయింది కాబట్టి మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్నాం కదా పల్లీల్ని, ఈ పల్లీ పొడి అంతా ఈ పాకంలో యాడ్ చేసేసుకుని బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఇప్పుడు మాత్రం ప్రాసెస్ కాస్త స్పీడ్గానే చేసుకోవాలండి. ఈ పల్లీ పొడికి మనం తీసుకున్న పాకం అంతా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ చెక్క మీద పెట్టుకోవాలండి. దీన్నంతా ఈ చెక్క మీదకి వేసేసుకోండి. మనం కాస్త లేట్ చేసామంటే ఇదంతా పాన్కి అంటుకుపోయి అలా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు గరిటెకి అంటుకున్న పాకాన్ని కూడా సెపరేట్ చేసేసుకుని అలా చెక్క మీదకి వేసేసుకోండి.
ఇప్పుడు దీన్ని ఈక్వల్గా చేయడానికి మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకుని దానికి కూడా కొద్దిగా నెయ్యిని రాసి దానితో ఇలా చపాతీలా చేయండి. మరీ పల్చగా కాదు, అలా అని మరీ మందంగా కాదు. మనం బయట షాపుల్లో దొరికే పల్లీ చెక్కలు ఏ విధంగా అయితే మందంగా ఉంటాయో అదే సైజులో మీరు ఇలా పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేసండి. కాస్త చల్లారాక ఒక చాకుతో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కల కింద కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. బాగా చల్లారిపోయినా ఇలా కట్ చేసుకోవడానికి వీలు కాకుండా అయిపోతుందండి. ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్లో ఇలా పల్లీ చెక్కల్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పల్లీ చెక్కల్ని ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. అయితే ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.